వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే విద్యా కమిటీల ఎన్నికకు బ్రేక్. 29న జరగాల్సిన ఎన్నికలను రద్దు చేసిన విద్యాశాఖ. పరీక్షల సమయంలో ఎన్నికలపై టీచర్ల అభ్యంతరం. చివరకు నిర్వహణపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం. సో సామాన్యంగా కూడా ఈ 29 రోజున అన్ని పాఠశాలల్లో కూడా ఎలక్షన్ నిర్వహిద్దామని ప్రభుత్వం అనుకుంది. కొన్ని కారణాల వల్ల పరీక్షలు రావడంతో అది వాయిదా వేయడం జరిగింది. చందన్ చెరువు శిఖంలో కబ్జాల తొలగింపు. నిర్మాణాలకు కూల్చివేసిన రెవెన్యూ సిబ్బంది. చెరువు శిఖంలో సూచిక బోర్డులు ఏర్పాటు. నర్సరీ మరికొన్ని అక్రమాలను తొలగింపునకు సమయం ఇచ్చాం. సో సామాన్యంగా కూడా కొన్ని ప్రాంతాల్లో కబ్జాదారులు ఉంటారు. వాళ్ళు ఏ విధంగా అయినా దోచుకుందామని క్రమంగా ప్రభుత్వ భూములను కూడా దోచుకుంటారు. అదేవిధంగా చెరువులను కూడా దోచుకుంటారు. భూమిని దోచుకుంటారు, ఆకాశాన్ని కూడా దోచుకుంటారు. ఈ క్రమంలో దోచుకున్న ఆ దొరల్ని కబ్జా చేసే కొన్ని గ్యాంగులు ఉంటాయి అన్నమాట. ఆ గ్యాంగ్లు ఏం చేస్తారంటే కేవలం కబ్జా చేయడమే వాళ్ళ పని. సో ఎక్కడ భూమి కనిపించినా, ఎక్కడ చెరువులు కనిపించినా కూడా కబ్జా చేద్దాం అనుకుంటారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రావడంతో ఎక్కడికైతే కబ్జాదారులు కబ్జా చేసినో వాళ్ళందరి మీద వేటు వేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా కొంచెం సమయం ఇవ్వడం జరిగింది. ఈ సమయంలో వాళ్ళ భూములు ఖాళీ చేయాలి. అంటే ఎవరు అబ్బా సొమ్ము కాదు. యూరియా పరేషాన్. గంటల తరబడి క్యూ లైన్లో రైతులు. ఒక్కొక్కరికి 2 బస్తాలే లిమిట్. సో సామాన్యంగా రైతులు తన పంట పండించుకోవాలన్నా కూడా యూరియా ఒక అవసరం ప్రతి రైతుకు ఉంటుంది. సో దీని ఒక లిమిట్ 2 బస్తాలు మాత్రమే పెట్టడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. యూరియా ఒక రసాయన ఎరువుల్ని తగ్గించుకోవాలి. దీంతో సబ్సిడీ అనేది తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు. రైతు బంధు రాలేదన్న వాళ్ళను చెప్పుతో కొట్టండి. రైతులపై నోరు పారేసుకున్న కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు. 2 ఎకరాల లోపు వారికి రైతు బంధు సాయం జమ ఇంకా సాయం అందలేదంటూ అనేక మంది కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు రైతుల ఆగ్రహం. ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఉచిత కరెంట్ 100 రోజుల్లో హామీలని అమలు చేస్తాం కోమటిరెడ్డి. సో సామాన్యంగా కూడా 2 ఎకరాల లోపు వారు ఉన్న వాళ్ళకందరూ కూడా రైతు బంధు సాయం అందింది. అదేవిధంగా ఫిబ్రవరి నుంచి కూడా మనకు ఉచిత కరెంట్ ఒక హామీలు కూడా నెరవేరుస్తాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు. ఇక్కడ రాసిన ప్రకారంగా రైతు బంధు రాలేదన్నోళ్ళను చెప్పుతో కొట్టండి. ఈ వీడియోని ఒకసారి మనం చూద్దాం. 100 రోజులు టైం అడిగిన 100 రోజుల లోపే అన్న వారిని మీరు చెప్పుతో కొట్టండి. అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. రైతు బంధు రాలేదన్నోళ్ళను చెప్పుతో కొట్టండి. సామాన్యంగా ఈ వీడియోలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎవరికైతే రైతు బంధు రాలేదో వాళ్ళని చెప్పుతో కొట్టండి అంటే రైతుల్ని అనలేదు. ఎవరైతే మొన్నటి వరకు ప్రతిపక్ష నేతలు కొంతమంది రైతు బంధు మాకు పడలేదు, రైతు బంధు మాకు రాలేదు అన్న వాళ్ళకు వినిపించడానికి అన్న మాటలు మాత్రమే. ఏ నాయకుడు కూడా ప్రజలు ఓటేసి గెలిపించిన నాయకుల్ని, ఇంకోటి ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు అలా మాట్లాడరు. 31 నుంచి 1 వెహికల్ 1 ఫాస్టాగ్. సో ఎవరికైతే ఫాస్టాగ్ ఇప్పుడు ఉన్నదో వాళ్ళు ఇమ్మీడియట్లీ మీ ఫాస్టాగ్ మీ బ్యాంక్ అకౌంట్కి కేవైసీ చేసుకోండి. ఈ నెల 31 వరకు దాని గడువు ఉంది. సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కొత్త రూల్ ఏం తీసుకొచ్చారని అంటే ఎవరైతే ఫాస్టాగ్ వాడుతున్నారో వాళ్ళు బ్యాంక్ అకౌంట్కి ఇమ్మీడియట్లీ కేవైసీ చేసుకోవాలి. తదుపరి ఎవరైతే కేవైసీ చేసుకోలేదో 31 తర్వాత నుంచి వాళ్ళది బ్లాక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు జీపీఎస్ సిస్టమ్ రాబోతుంది. అంటే దీనివల్ల ఏంటంటే మీరు ఎంత దూరం ప్రయాణిస్తున్నారో అంతవరకే మీరు టోల్ చెల్లియాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆటోమేటిక్ నెంబర్ రీడర్ కూడా సర్వీస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఆటోమేటిక్ నెంబర్ రీడర్ వల్ల ఏంటంటే మీకు టోల్ గేట్ దగ్గర క్యూ లైన్ కట్టే అవసరం ఉండదు. అదేవిధంగా ఆటోమేటిక్ స్కాన్ అయిపోతుంది. దీనికి సంబంధించిన కేంద్ర మంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది. బాలరాముడి దర్శనానికి లక్షలాదిగా తరలి వస్తున్న ప్రజలు. భక్తులను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమించిన సిబ్బంది. 2 ఏళ్ల పరిమితి. విదేశీ విద్యార్థుల వీసాలపై కెనడా సర్కారు కీలక నిర్ణయం. ఆస్ట్రేలియన్ గోల్డెన్ వీసాలు రద్దు. అమెరికాలో 98% పెరిగిన ఉద్యోగ కోతలు. ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల కారణం. ఈ ఏడాదిలో తొలగింపులు ఛాలెంజర్. గ్రేట్ అండ్ క్రిస్మస్ నివేదిక. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరం 7,21,688 ఉద్యోగాలు తొలగించినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం దాని సంఖ్య మరిన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, కొన్ని రీటైల్ స్టోర్స్ తొలగించడం వల్ల దీని ప్రభావం పెరిగాయి. సో రానున్న రోజుల్లో భారతదేశంలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగాలు పోయే అవకాశం మనకు కనిపిస్తుంది. మరిన్ని వార్తల కోసం చూస్తుండండి తేజ 70.